వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. వాళ్ళు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సుబ్బు గారు, నిన్న అది ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొన్న మీ మీద బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసి అది ఇప్పుడు నిన్న హైకోర్టులో మీరు రిట్ వేయడం జరిగింది. హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఆయన ఇప్పుడు సస్పెండ్ చేయాలని చెప్పి ఏదో న్యూస్లో కూడా వస్తుంది. ఏంటి ఇప్పుడు ఏం జరిగింది దానికి సంబంధించి? అయితే ఆయన చేసినటువంటి చర్య అనాగరికమైన చర్య. ఒక న్యాయవాదిని కూడా చూడకోకుండా ఒకవేళ నా ప్లేస్లో వేరే ఎవరైనా తాగి ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ చాప్టర్ క్లోజే కదా. వాళ్ళ దగ్గర ఉన్న కేసులు ఆయన జీవితం ఎఫెక్ట్ అవుతుంది కదా. ఏంటి దాంట్లో ఆయనకు వచ్చినటువంటి సంతోషం? ఎక్కడన్నా అలా చేయమని చెప్పి ఏదైనా చట్టంలో ఉందా? హైకోర్టు కూడా అదే అడిగింది. ఒకళ్ళ పర్సనల్ లిబర్టీలోకి వెళ్ళి చేయాల్సిన రైట్ నీకు ఎవరు ఇచ్చారు? అసలు ఒకవేళ అలా ఎవడన్నా తాగుంటే వాళ్ళకి మెడికల్గా వాళ్ళకి సహాయం అందించాలి తప్ప వాళ్ళని అలా అక్యూజ్డ్గా చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి సీరియస్గా యాక్షన్ స్పందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలన్నీ అయ్యేదాకా నాకు ఏదైనా సరే వాళ్ళదే బాధ్యత అని, అదేవిధంగా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పనిచేయొద్దని, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా దాన్ని ఏమంటారు ఫ్రీజ్ చేయమని, అదేవిధంగా పర్సనల్ నోటీసు హోమ్ ఫర్ జీపీ ప్రతివాదులందరికీ పర్సనల్ నోటీసులు, సిఐ గారికి కూడా పర్సనల్ నోటీసు వచ్చి ఈ నెల 29వ తారీఖు అపీరెన్స్ అయ్యి కౌంటర్ ఫైల్ చేయాలని చేశారు. కౌంటర్లో అట్లా ఆయన ఏం ఫైల్ చేయడానికి లేదు. ఎందుకంటే అన్నీ ఆయన చేసిన చట్ట వ్యతిరేకం. ఒకవేళ అది ఏదైనా తీసుకొచ్చినా దాంట్లో పనికిరాని చెత్తే ఉంటుంది. సో కాబట్టి అది ఏదైనా సరే అది గట్లా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ మీదే బ్రీత్ అనలైజ్ చేశారా? అక్కడికి వచ్చిన కంప్లైంట్ వచ్చిన బాధితుల మీద కూడా చేశారా? ఓన్లీ నా మీద మీరు వీడియోలలో చూశారు కదా. ఓన్లీ అంటే కేసుని డైవర్ట్ చేయాలి. చందు కేసుని డైవర్ట్ చేయాలి. సో ఇదంతా తప్పించాలి. సో దీని నుంచి మనుషుల దృష్టిని, మీడియా అటెన్షన్ని తప్పించాలి. చేస్తే ఏంటంటే అదంతా ఇటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు తాగుబోతు, అడ్వకేట్ సుబ్బు తిరిగిపోతు ఇటు వెళ్ళిపోద్ది. మెయిన్ కేసు కాజ్ అంతా కూడా పక్క తిరిగిపోద్ది. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అన్నట్టు. ఈ విషయంలో కూడా ఇంకొక సెలబ్రిటీ పేరు ఆవిడ తీసుకురావడం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది కొంచెం జనాలు కూడా చూస్తున్నారు కదా. ఒక సెలబ్రిటీ శ్రీముఖి పేరు తీసుకురావడం, పాపం ఆవిడ పేరు నేను ఎప్పుడు మాట్లాడాల, ఇప్పుడు కూడా మెన్షన్ చెయ్యను. ఎందుకంటే ఇప్పుడు వద్దండి మా చెల్లిని తీసుకురావద్దు, మా కుటుంబాన్ని తీసుకురావద్దు అన్న మీరు మరి ఒక బంజారా ప్రముఖ యాంకర్ని ఎలా తీసుకొచ్చారు? అది మీకు షేమ్ అనిపించట్లేదా? తప్పు కదా. మీరు బయటపడటానికి ఇంకొక అమ్మాయి పేరు ఎట్లా వాడుకున్నారు? నేను ఎప్పుడన్నా ఆవిడతో చెప్పానా ఇలా నాకు పలానోళ్ళు అంటే క్రష్? ఉండొచ్చండి. ఇప్పుడు నేషనల్ క్రష్ ఉంది. రష్మిక మందన్ అంటే మీకు కూడా ఇష్టమే, నాకు కూడా ఇష్టం, అందరికీ ఇష్టమే. అదేమన్నా తప్ప? అదేమన్నా బూత్ పనా? అది ఇంకొకటి అంత పబ్లిక్ ప్లేస్లో ఇంకొక యాంకర్ పేరు మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదని ప్రజలు కూడా అసలు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. అంటే మీ చెల్లి పేరు తీయకూడదు కానీ ఇంకొకటి పేరు తీయొచ్చా? అది ఎంత అనాగరిక చర్య. ఇంకొకటి మీరు పంజగుట్టలో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది బాధితుల తరపున లేదంటే మీకు థ్రెట్ ఉందని ఇచ్చారా? ఆవిడ నన్ను థ్రెట్ చేసినప్పుడు, ఏది పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో థ్రెట్ జరిగినప్పుడు ఇచ్చిన కంప్లైంట్ అది 2 వారాల తర్వాత అయింది ఎఫ్ఐఆర్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మంగ్లీ అనేవాడు ఇచ్చిన కంప్లైంట్ ఫస్ట్ నార్సింగ్లో, ఆవిడ మళ్ళీ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది? ఓకే, ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు నేను అడుగుతున్నా. నాకు మంగ్లీ ఫోన్ చేశారన్న ఆధారం చెప్తున్నా. పలానా మీకు వేణుగుడిలా గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్కడ నేను డబ్బులు అడిగినని చెప్పారా? ఇంకా కార్తిక్ కొడగండ్ల గారు కూడా ఇచ్చారు. ఎక్కడన్నా డబ్బులు అడిగినని చెప్పారా? ఏంటంటే మీడియా అటెన్షన్ తప్పించుకోవడం కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఈ కేసులో మంగ్లీ ఓడిపోతే సినిమా వేరేలాగా ఉంటుంది. అయితే అంటే ఫస్ట్ ఏదైతే మీరు ఈ కేసుకి సంబంధించి బాధితులకు సంబంధించి ఫోన్ చేసినప్పుడు మంగ్లీ అండ్ మంగ్లీ బ్రదర్ మిమ్మల్ని తిట్టారనేది మాకు నేను కార్తిక్ గారు కూడా చెప్పడం జరిగింది. మంగ్లీ బ్రదరే కాదు, ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధు కూడా అసలు ఇక ఇది అసహ్యమైన మాటలు, ఇక చెప్పుకోలేని అలాంటి మాటలు. వీళ్ళు నిజంగా ఎలా సస్టైన్ అవ్వగలిగారు? అసలు ఎంత యారోగెంట్గా, ఎంత షేమ్లెస్గా ఉండి, ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా సస్టైన్ అయ్యారని నేను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి చెందాం. చూడండి, ఎక్కడైనా ఆవిడ ఆరోపణలు చేయటమే కానీ నేను ఒకేసారి కలిసి 4 గంటలు కూర్చొని మాట్లాడు. అది పూజారి నాగేష్ గారు ఆఫీసులో విత్ వేణుగుడుగులా గారు, సురేష్ బొబ్బిలి గారు, నేను, మంగ్లీ, ఇంకొక అవి గుర్తు తెలియని అవి ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పాలి కదా, ఈయన పలానా అడ్వకేట్ సుబ్బు 10 లక్షలు డిమాండ్ చేసినని. ఏంటంటే తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు, తప్పుడు చెత్త. అవి నిరూపించాలి కదా. నిరూపించలేని పక్షం అయితే మీరు అంటే మధుని టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన నిన్న వీడియో బయటికి పెట్టి ఆయన పోలీసులకు సరెండర్ అవ్వడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది మీరు చేసిన స్ట్రాటజీ స్క్రిప్టెడ్.
అదంతా మేడం గారు చేసిన స్క్రిప్ట్. ఆవిడ్ని బయట పెట్టడానికి సేఫ్ చేయడానికి సేవ్ చేయడానికే కదా. ఇప్పుడు ఈ ఆవిడకి ఏం సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదని చెప్పి ఆయన అనే బదులు మీ ప్రధాన అన్ని మీడియాల ముందు చెప్పొచ్చు కదా. ఎందుకు రూమ్లో ఒక్కడే దొంగతనం కూర్చొని చెప్పాలి, ఎందుకు ఒక్క మీడియాకి వెళ్ళి చెప్పాలి కదా. మీరందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెడితే మీరందరూ వెళ్ళనన్నారా? వెళ్ళాల్సిందే కదా. మరి ఎందుకు ఒక మీడియాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఒక ఇంటర్వ్యూ చాటుగా ఎందుకు దాక్కొని మరి ఇది పాలనా ఏం ఆధారాలు ఫోటోలు చూపించిండు. ఇప్పుడు మీరు నాతో దిగి నేను ఫోటో చూపిస్తే నాతో అంటే స్కాములు అయ్యి చేసినట్ట. కానీ ఇక్కడ మంగళి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ తమ్ముడు ఈవిడ అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాం. అయితే బాధితులు అంటే ఇది నాకు తెలిసి 2018 నుంచి ఉందని కొంతమంది చెప్తున్నారు. ఈ ఇష్యూలు అంటే ఇలాంటివి కూడా చాలామంది ఎవరైతే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది పాపం డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆవిడ అంటున్నారు నేను ఈ బంజారా కమ్యూనిటీ నుండి వచ్చి నేను ఇంత ఒక ఫేమ్ వచ్చింది అంతా కూడా అంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అసలు బాధితులు? ఏమండి బంజారా కమ్యూనిటీ అని చెప్పి ఎందుకు అంటున్నారు? అసలు ఎందుకు ఆ పదం ఎందుకు? నేను విక్టిమ్ని, నేను అమ్మాయిని, బంజారా ఎందుకు ఇవన్నీ? అంటే మీరు అభివృద్ధి చెందినప్పుడు మీరు వాడనటువంటి ఒక కార్డుల్ని ఎందుకు మీరు తప్పు చేసేసరికి ఇవన్నీ వాడుతున్నారు? అంటే జనం దృష్టిలో సింపతి గెయిన్ చేయడానికే కదా. విమెన్ కార్డు యూజ్ చేసేది, క్యాస్ట్ కార్డు యూజ్ చేసేది ఎందుకు? నువ్వు సింపతి క్రియేట్ చేసుకోవడానికి మెన్షన్ చేశారు. అందరు తిడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ సొంతగా వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ పరువు కూడా తీస్తుంది. కొంతమందిని ఎట్లా చేసేవాళ్ళని బట్టి అందరినీ అలా అనకండి. అక్కడ చాలామంది గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఆవిడ తప్పించుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది. అయితే నిన్న కొంతమంది అంటే ఈవిడని అంటే మా అమ్మాయిని ఇలా డిఫేమ్ చేస్తున్నారనో లేకపోతే ఆ ప్రెస్ మీట్ అది కూడా పెట్టడం జరిగింది కొంచెం సపోర్టివ్గానో, లేదంటే డిఫేమ్ చేయొద్దని. అది కూడా వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ మీట్ అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు నేను మంగళి గారిని ఎక్కడైనా తిట్టానా? ఎక్కడైనా వ్యక్తిగత దోషం చేశానా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడ ఏమైనా తిట్టానా? ఆవిడే నన్ను తిట్టింది, ఆవిడే అన్నీ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డిఫేమ్ ఎందుకు చేస్తారు? ప్రజలందరూ పిచ్చివాళ్ళ? సరే సుప్పు అంటే పిచ్చివాడు, సరే ఏదో ఇంటెన్షన్ చేసిండు. మరి సపోర్ట్ చేసి మద్దతు చేసే వాళ్ళందరూ పిచ్చివాళ్ళ? వాళ్ళందరికీ మీ మీద కోపం ఉందా? అయితే ఆయన రిలీజ్ చేసిన వీడియోలో మీతో కూడా పరిచయం ఉంది. అంతేకాకుండా హేమాకాంత్ రెడ్డి ఆయన కూడా బాధితుడు కాదు, ఆయన కూడా దీంట్లో ఉన్నాడని చెప్పి ఒక వీడియో. బాధితుడు హేమాకాంత్ రెడ్డి డే 1 నుంచి కూడా మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి, తను మోసపోతున్న డాక్యుమెంట్స్ చూపిస్తున్న వ్యక్తి. మరి రమావత్ మోదు ఒక్క డాక్యుమెంట్ ఇతను నిందితులను చూపించమనండి. ఇదంతా ఏంటంటే కేసుని మలుపులు తిరిగి దీన్ని అంతా వీక్ చేయడం. ఫైనల్ వన్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సంధ్య గారు మొన్న చెప్పింది కూడా చాలా మంది అంటే ఆవిడ బతిమలాడుకుంటుంది అని చెప్పని కేసుకు సంబంధించింది. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా అంటే మంగ్లీ అరెస్ట్ చేయడం, ఇంకోటి ఏంటి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా ఈవెన్ తదుపరి సినిమా కార్యక్రమాలకు కావచ్చు, సినిమా సాంగ్స్కి కావచ్చు కూడా తీసుకోవద్దు అని చెప్పి ఈ కేసు ప్రూవ్ అయ్యేదాకా కూడా ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఫర్దర్గా మంగ్లీ మీద అంటే ఎలాంటి యాక్షన్ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమండి, అది నాకు తెలిసినంత వరకు తప్పు. అంటే నా అభిప్రాయం ప్రకారం కేసు తేలినా తేలకపోయినా ఆవిడ ఒక సింగర్, అంటే ఆవిడ ఒక ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ పొట్టగొట్టొద్దు, పాపం ఆర్టిస్ట్ పొట్టగొట్టొద్దు. ఆవిడ తప్పు చేసిందా చేయలేదా అనేది గౌరవ కోర్టులు తెలిస్తే ఆవిడ తప్పు చేసింది అంటానికి ఆధారాలు ఉన్నాయి. అంతవరకు ఎందుకు ఆవిడ పొట్టగొట్టాలి? నాకైతే అంటే నా మనస్సాక్షి ప్రకారం అయితే అది తప్పు. ఆవిడ పొట్టగొట్టడం నిజంగా తప్పు. ఏదన్నా ఉంటే తర్వాత తెలుసుకుంటారు, కానీ అలాంటి చర్యలు మాత్రం చేయకండి. లేదండి, లేదు. థ్యాంక్ యూ సో మచ్.